బీహార్ను మరిపించేలా, తాలిబన్లను తల దన్నేలా ఏపీలో అరాచక పాలన నడుస్తోంది. దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి రాజ్యాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో మహిళలు, చిన్నారుల వేదన వట్టి అరణ్య రోదనలా మిగిలిపోతోంది. ఈ ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నాయి. అర్ధరాత్రి ఆడపిల్లలకు రక్షణ సంగతి దేవుడెరుగు. పట్ట పగలే వారిపై దారుణంగా దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నాడు మహిళలకు అండగా నిలిచిన దిశ పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేశారు. 25 నెలలుగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాల లెక్క తీస్తే గుండెలు తరుక్కుపోతాయి. అసలు ఓ మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఏంటి దారుణాలు? రాష్ట్రంలో మహిళలు గడప దాటే పరిస్థితి ఉందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పచ్చ తోడేళ్లు పేట్రేగిపోతున్నారు. మకిలి మాటలు, వెకిలి వేషాలు, వికృత చేష్టలు, రాక్షస వేధింపులు, అరాచకాలతో మహిళల మాడ ప్రాణాలు తోడేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో పచ్చ కామాంధులు రెచ్చిపోతున్నారు. ఈ రాక్షసుల నుంచి మమ్మల్ని రక్షించండి అని మహిళలు పదే పదే మొత్తుకుంటున్నా ఆ ఆర్తనాదాలను ఆలకించిన పాపాన పోవటం లేదు పాలకులు. మహిళల గురించి చాలా ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు గాని, సినిమా డైలాగులతో ఊగిపోయే పవన్ కళ్యాణ్ గాని ఈ దుశ్శాసన పర్వాన్ని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. టీడీపీ గుండాల కీచక పర్వంతో ఆడకూతుళ్లు వణికిపోతున్నారు. ఏపీలో కామాంధుల ఆకృత్యాలు చూడలేక తెలుగు తల్లి తల్లడిల్లిపోతోంది. ఆంధ్రప్రదేశ్ కంటతడి పెడుతోంది, కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. పచ్చ కీచకుల కబంధ హస్తాల నుండి విముక్తి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ రెడ్ బుక్ అరాచక పాలనలో ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే ఉన్నాయి. మహిళలపై అకృత్యాలు, ఘోరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అధికారం అండతో టీడీపీ గూండాలు చెలరేగిపోతుంటే పోలీసులు కూడా పచ్చ కీచకులకు కొమ్ము కాస్తూ ఉండడంతో ఆడవాళ్ల మాన ప్రాణాలు పెను ప్రమాదంలో పడ్డాయి. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలనకు అసలైన అర్థం చెబుతూ వస్తున్నారు చంద్రబాబు. గత 25 నెలలుగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు కేంద్రంగా పాలన సాగుతోంది. ప్రజల మీద పగబట్టిన తరహాలో పాలన సాగిస్తున్నారు. పాలకులే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అరాచకాలకు జై కొడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టేశారు. ఇలాంటి వాతావరణంలో మహిళల భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణ అన్న పదాన్ని నిషేధించిన తరహాలో పచ్చ కీచకులు చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు పచ్చ కీచకులున్నారు, జాగ్రత్త. టీడీపీ గూండాల అరాచకాలకు అల్లాడిపోతున్న మహిళలు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కొనసాగుతోన్న దుశ్శాసన పర్వం, ధృతరాష్ట్ర పాలనలో చెలరేగిపోతోన్న పచ్చ కామాంధులు, రెడ్ బుక్ అరాచక స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఆమెపై నిత్యం అఘాయిత్యాలే. ఇదిగో ఇలా చూడండి, టీడీపీ గూండాల దాష్టీకం చూడండి. అధికార మదంతో పచ్చ ముఠా ఎంతగా పేట్రేగిపోతోందో చూడండి. పాలకులే రెడ్ బుక్ అరాచకాల మధ్య నిస్సిగ్గుగా తమ ఉనికిని చాటుకుంటోన్న వేళ తెలుగుదేశం నేతలు కూడా అదే బాటలో బరితెగిస్తున్నారు. గుంటూరు నగరంలో టీడీపీ రౌడీలు చేసిన దారుణమిది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ మహిళను వివస్త్రను చేసి చితకబాదారు. ఏకంగా 10 నిమిషాల పాటు అలానే నడి రోడ్డుపై ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కృష్ణబాబు కాలనీలో ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. తాగునీటి పైప్ లైన్ కి ఆమె కుటుంబం ఏర్పాటు చేసుకున్న మోటార్ని కొనసాగించడానికి 10,000 రూపాయల లంచం అడిగాడు టీడీపీ నేత మల్లెల మూర్తి. ఆ లంచం ఇవ్వలేదని ఆమెని తీవ్రస్థాయిలో దూషించాడు మల్లెల మూర్తి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో ఆ విషయం తెలిసిన టీడీపీ నేత మల్లెల మూర్తితో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. నడి రోడ్డుపై వివస్త్రని చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా పైశాచికత్వం ప్రదర్శించారు. ఇంత దారుణం జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. కారణం మల్లెల మూర్తి ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరుడు కావడమే. చివరికి 3 రోజుల తర్వాత ఈ దారుణాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తీసుకురావడంతో దేశమంతా నివ్వెరపోయింది. దేశం మొత్తం ఈ అరాచకాన్ని చీకొట్టడంతో అప్పుడు దిక్కుతోచని స్థితిలో పచ్చముఠ హడావుడి మొదలుపెట్టింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర
అఘాయిత్యాలకి పాడుపడుతున్నటువంటి పరిస్థితులు బిఎన్ఎస్ గాని బిఎన్ఎస్ఎస్ గాని సెక్షన్ల కన్నా నారా చంద్రబాబు నాయుడు సెక్షన్ లో, లోకేష్ సెక్షన్ లో రాష్ట్రంలో అమలవుతుండటం మన కర్మ. గుంటూరులో ఇంత అమానవీయ సంఘటన జరిగితే చితగొట్టేశారు, వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇలా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కూడా ఈ పోలీసులు స్పందించలా. ద అక్యూజ్డ్ allegedly assaulted him and attempted to strangulate him with a wire. అంటే వైర్ తో పేక కేసి ఉరివేయబోయాడు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏది, సెక్షన్ ఏది దీంట్లో ఎందుకు లేదు? ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే గాని సాక్షి టీవీలో వచ్చిన తర్వాత అరెస్టులు జరగలేదంటే సిఐని, ఎస్పీని, ఐజీని ముగ్గురిని సస్పెండ్ చేయాలా అక్కర్లేదా అని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ లంచం ఇవ్వనన్న పాపానికి ఏ మహిళనైతే వివస్త్రని చేసి చావగొట్టారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ అఘాయిత్యం బయటకొచ్చేదాకా మహిళ మీద దాడి చేసిన వాళ్లకి ఎమ్మెల్యే అండ్కో అండగా నిలిచారు, రాజీ చేయడానికి ప్రయత్నించారు. శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో చెప్పడానికి గుంటూరు అఘాయిత్యం చిన్న ఉదాహరణ మాత్రమే. రెడ్ బుక్ స్ఫూర్తితో టీడీపీ గూండాలు రాష్ట్రమంతా చెలరేగిపోతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ పచ్చ కీచకుడు విరుచుకు పడతాడో అన్న భయంతో ఏపీలో మహిళలు వణికిపోతున్నారు. గల్లా మాధవ్ గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలుంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. లేదా యాక్షన్. నేను మళ్ళా అడుగుతున్నా, మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే రెండవ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఏ ముసుగులో గుద్దురాట్లేదు, కన్ఫ్యూజన్ లేదు, స్పష్టంగా చేస్తున్నా. బికాస్ ఆఫ్ యూ సోదరి మాధవి, బికాస్ ఆఫ్ యూ ఒక మహిళను నడి రోడ్డు మీద బట్టలోడ తీసి నుంచోబెట్టారు మీ తెలుగుదేశం కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులు. ఊరిని ఒక లెటర్ రాసేసి వాడిని సస్పెండ్ చేసినట్టు సరిపోద్దా? రాజీ చేయడానికి ప్రయత్నం చేయాలా? పోలీస్ స్టేషన్ లోనే కప్పేయాలని ప్రయత్నం చేయాలా? గుంటూరు నగరంలో టీడీపీ నేత మూర్తి తన అనుచరులతో కలిసి ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరవక ముందే మరో పచ్చ నేత పెట్టరేగిపోయాడు. దిక్కుమొక్కు లేని వృద్ధ దంపతుల ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి అడ్డుకున్న ఆ ఇంటి యజమానురాలి జాకెట్ ని చింపేసిన దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో కలకలం రేపింది. బద్వేల్లోని గౌరీశంకర్ నగర్ 1021 సర్వే నంబర్లోని 74వ ప్లాట్లో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకుని 16 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. 3 నెలల కిందట ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది, ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వారు వెళ్లిపోయారు. తిరిగి శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులకు వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తన అనుచర గణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీని పడగొట్టారు. దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన వృద్ధురాలైన ఇంటి యజమానిని తోసేసి ఆమె జాకెట్ చించి దాడికి యత్నించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు. గుంటూరులో తీసుకుంటే ఒక మహిళని 10,000 రూపాయల లంచం ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని వివస్త్రం చేసి దాడి చేశారు, హత్య చేయడానికి ట్రై చేశారు అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఏముంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా ఎన్ని సంఘటనలు ఇలాంటివి వింటూ ఉన్నాము అంటే మొన్ననే చూసాం కడప జిల్లా బద్వేలులో ఒక మహిళని జాకెట్ చింపి దాడి చేయడం జరిగింది. ఎంత దారుణం! తెలుగుదేశం పార్టీ నాయకులు మృగాల్లా రెచ్చిపోటు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి. దీనికి ఒకటే కారణం అర్థమవుతూ ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళా హోంమంత్రి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి స్పందన లేని పరిస్థితి. ఇందులో ముఖ్య కారకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధింపులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద లైంగిక దాడులు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోని పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు కదం తొక్కారు. గుంటూరులో ఓ టీడీపీ నేత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒకప్పటి చెంబల్ లోయ, బీహార్లోని దారుణాలను తలదన్నేలా
ఆంధ్రప్రదేశ్లో మహిళలు బాలికలపై బరి తెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డేముందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు గూండాలు తెగబడి మహిళలు బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. చివరికి టీడీపీ జనసేన ఎమ్మెల్యేలే బరి తెగించి మహిళలను చెరబడుతున్నారు. వారి స్ఫూర్తితో టీడీపీ గూండాలు మరింత పేట్రేగిపోతున్నారు. దీంతో ఎప్పుడు ఎటు నుంచి ఏ పచ్చ కామాంధుడు దాడి చేస్తాడో అని రాష్ట్రంలోని మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత హింస, సర్కారు వారి కనుసన్నల్లో ధ్వంస రచన, ఏలిన వారి ఆదేశాలకు అనుగుణంగా దాడుల పర్వం. 2024 ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే టీడీపీ గుండాలు హింస రచన మొదలుపెట్టారు. అధికారంలోకి రాగానే రెడ్ బుక్ అరాచకాలు మొదలైపోయాయి. పచ్చ కీచకులు చెలరేగిపోవటం ప్రారంభమైంది. ఒకవైపు రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తారని చేసిన ప్రమాణాన్ని మరచిన పాలకులు రాగద్వేషాలే లక్ష్యంగా విధ్వంస పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. చోద్యం చూడటానికి, పాలకుల కుట్రలకు కూత పెట్టడానికే ఖాకీలు పరిమితమవుతున్నారు. దీంతో పచ్చముఠ నిస్సిగ్గుగా దుశ్శాసన పర్వాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సగటు ఆడపిల్లకి పచ్చముఠా నుంచి తన గౌరవాన్ని కాపాడుకోవటం పెద్ద సవాలుగా మారింది. నడి రోడ్డు మీద మహిళని వివస్త్రని చేసి చావగొట్టే నీచ స్థితికి టీడీపీ గుండాలు దిగజారిన వేళ ఇక ఆమెకి భద్రత ఎక్కడా? ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్ అని దేశ ప్రజలంతా ఉలిక్కిపడే స్థితికి తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. 25 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమానికి నెలవు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్, సంస్కరణలకు కేంద్ర బిందువు. చివరికి కరోనా మహమ్మారి పంజా విసిరిన వేళ ఏపీ సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలు ఏపీలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఏపీలో ఉంటే తమకేం కాదన్న భరోసానే అందుకు కారణం. ఇక మహిళలకు భద్రత కల్పించే విషయంలో టెక్నాలజీకి కూడా పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన దిశ యాప్ ఆడవాళ్లకి అండగా నిలిచింది. కానీ ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో పచ్చ కీచకులు చేస్తోన్న వికటాట్టహాసాలకు మహిళలు వణికిపోతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. అత్యాచార పర్వాన్ని, అఘాయిత్యాలను అంతు లేకుండా కొనసాగిస్తున్నారు టీడీపీ గూండాలు. అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, అవమానాలు, వెకిలి చేష్టలు ఒకటా రెండా? ఏపీలో మహిళలపై జరుగుతోన్న నేరాలు అన్నీ ఇన్ని కావు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఘోరాలు, దారుణాలు, అఘాయిత్యాలు. 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృహృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, హోంమంత్రి ఉదాసీనత, తప్పుడు కేసులు పెట్టడంలో బిజీ అయిన పోలీసులు వెరసి ఆంధ్రప్రదేశ్లో 25 నెలలుగా మహిళల మీద నేరాలు, అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డల నుంచి బిడ్డల తల్లుల వరకు ఎవరికీ గ్యారెంటీ లేదు. ఆడబిడ్డలు స్కూల్కెళ్లినా, విద్యార్థినులు కాలేజ్కి వెళ్లినా, అమ్మాయిలు ఆఫీసులకు వెళ్లినా, మహిళలు గడప దాటి అడుగు బయటకు పెట్టినా, ఎక్కడికెళ్లినా మృగాళ్ల నుండి రక్షణ లేని పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాలు ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. అలాంటిది ఇప్పుడు రెడ్ బుక్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 2024లో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితులను పరామర్శించిన పాపాను కూడా పోలేదు బాలకృష్ణ. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం చంద్రబాబు, బాలకృష్ణ కలిసి హైదరాబాద్ లో ఒక ప్రోగ్రాంలో ఆహా ఓహో అంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఒకవైపు రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే వీళ్లకేం పట్టవా అని నాడు శాపనార్థాలు పెట్టారు ఏపీ ప్రజలు. ఇప్పటికీ ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతోందంటే మెజారిటీ కామాంధులు, పచ్చకీచకులే, టీడీపీ కార్యకర్తలు, నేతలే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండకావరం అణచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజ్ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. ఇక చెప్పేదేముంది,
వందల మంది విద్యార్థినుల ఆత్మాభిమానాన్ని కాపాడడం కన్నా పచ్చమూకని పరిరక్షించడమే మిన్న అనేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాలకృత్యాలు తీర్చుకునే వేళ, స్నానాలు చేసే సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో తమను రహస్యంగా వీడియోలు తీశారని, అవి బయటకు లీకవుతున్నాయని తెలిసి విద్యార్థినులు సిగ్గుతో చితికిపోయారు. అవమాన భారంతో విలవిలలాడిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా తమకు న్యాయం ఎందుకు జరగలేదో తెలియక ఇప్పటికీ ఆవేదనతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు అమరావతి పక్కనే గుంటూరు నగరంలో ఒక మహిళను టీడీపీ నేత గూండాలు కలిసి నడి రోడ్డుపై వివస్త్రణ చేసి చావకొట్టారు. కేసు పెడితే పోలీసులు స్పందించలేదు. 3 రోజులకు ఆ దారుణానికి సంబంధించిన వీడియోలు బయటకొస్తే దేశ ప్రజలంతా చీకొడితే అప్పుడు తోలుమందం ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆ దారుణం నుంచి ప్రజలు తేరుకోకముందే బద్వేల్లో వృద్ధురాలి మీద దాడి చేసి ఆమె జాకెట్ చించి అవమానించాడు ఒక టీడీపీ గూండా. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి. వచ్చే 3 ఏళ్లలో ఇంకెన్ని దారుణాలు చూడాలో అని రాష్ట్రంలోని మహిళలంతా భయంతో వణికిపోతున్నారు. సిసిలీ, కాలాబ్రియా, కాంపాన్యా లాంటి ప్రాంతాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇటలీలోని ఈ ప్రాంతాలు వ్యవస్థీకృత నేర సమూహాలకు పెట్టింది పేరు. క్లుప్తంగా చెప్పాలంటే మాఫియాకి. భారతదేశంలో మాత్రం మాఫియా అనగానే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశే. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, నకిలీ మద్యం మాఫియా, ఇలా ప్రజలను దోచుకోవడానికి నానా రకాల మాఫియాలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చాలవు అన్నట్లుగా ప్రజలను పీడించడానికి, ఆడవాళ్ల మాన ప్రాణాలను దోచుకోవడానికి, మహిళల గౌరవాన్ని మంటగలపడానికి కీచక మాఫియా పుట్టుకొచ్చింది. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ల ఉసురు పోసుకుంటోంది ఈ కీచక మాఫియా. రెడ్ బుక్ స్ఫూర్తిగా పచ్చముఠా సాగిస్తోన్న దుశ్శాసన పర్వం ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే దేశమంతా ఉలిక్కి పడేలా చేస్తోంది. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న దారుణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. దోపిడీ, అవినీతి కేంద్రంగా పచ్చ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నుంచి నకిలీ మద్యం మాఫియా వరకు టీడీపీ గూండాల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. వీటికి కీచక మాఫియా కూడా తోడైంది. మహిళల మాన ప్రాణాలతో పచ్చ కామాంధులు చెలగాటమాడుతున్నారు. పాలకుల నుంచి పోలీసుల దాకా అందరూ శాంతి భద్రతల పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక దిశ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. అలాంటి దిశ కార్యక్రమాన్ని నీరుగార్చి మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతోన్న పచ్చ కామాంధులకు మరింత బరితెగించే అవకాశం ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ని 5 సార్లు అటు ఇటు ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేశారు. దిశ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందారు. 1,56,00,000 మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశపై చంద్రబాబు రాజకీయ కక్ష కట్టారు. దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. 900 బైక్లు, 163 బొలెరో వాహనాలను దిశ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పాట్రోలింగ్ ని పటిష్టపరిచింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కానీ కేవలం రాజకీయ కక్షతో దిశ కార్యక్రమాన్ని దెబ్బతీసి మహిళల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. మరోవైపు టీడీపీ గూండాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మనము ఊర్లో ఉంటున్నామా లేదా అడవుల్లో ఉంటున్నామా తెలియట్లేదండి. ఇంకా అడవుల్లోనే చాలా సేఫ్గా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో. దిశ చట్టం ఉంటే నిజంగానే మహిళలు చాలా మందికి చాలా భద్రతగా ఉండేది. పిల్లల దగ్గర నుంచి మహిళలందరికీ కూడా చాలా భద్రతగా దిశ చట్టం ఉంది. మనం ఏమన్నా తప్పు చేస్తే వెంటనే మనకి శిక్ష పడుతుందని ఒక్క భయం ఉండేదండి జనాల్లో. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిన తర్వాత దిశ చట్టాన్ని పక్కన పెట్టేసి నిర్వీర్యం చేసేసారు. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, అదేవిధంగా ప్రతి చోట కూడా ఏదైనా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడం, ఇదేంటండి? ఇది ఎక్కడైనా ఉందా అండి?
ఒకవైపు శాంతి భద్రతలను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. మరోవైపు మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉండడంతో అత్యాచారాలతో పాటు నేరాల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా 75,000కు పైగా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. దానికి తోడు కల్తీ మద్యం, ఆ పైన విచ్చలవిడిగా దొరుకుతోన్న గంజాయి. అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడానికి మద్యం, గంజాయి ప్రధాన కారణాలని ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటోన్న చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మద్యం మాఫియా, కల్తీ మద్యం మాఫియా, గంజాయి మాఫియా అంతా పచ్చముఠానే. నేరాలు జరగడానికి, ఆడవాళ్ల మాన ప్రాణాలతో చెలగాటం ఆడడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో పాలకులే విజయం సాధించిన వేళ ప్రజలంతా బాధితులుగా మారిపోతున్నారు. ఈ అఘాయిత్యాల నుంచి రాష్ట్రానికి విముక్తి ఎప్పుడంటూ 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.